ఎందుకు ఈ మధ్య ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు? యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆయన తీరులో చాలా మార్పు వచ్చింది. ఆయన అలా ఉంటే ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియట్లేదు. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని కుటుంబం అంతా సంబరాలు జరుపుకునే సందర్భాన్ని ఇలా గుట్టు చప్పుడు కాకుండా గుండెల్లోనే పెట్టుకోవాల్సి వస్తోంది. ఆనందంతో అరచి చెప్పాల్సింది పోయి ఎవరికి తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో బతకాల్సి వస్తోంది. భగవంతుడా, ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు చక్కబడతాయి స్వామి? శరణ్య, అయ్యో క్షమించండి అత్తయ్య గారు, చూసుకోలేదు. లేదమ్మా, నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదత్తయ్య. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజాన్ని చెప్తున్నాయి. అనన్య గురించేగా. వెళ్ళిపోయింది అనుకున్నా అనన్య అనే ఉపద్రవం మళ్ళీ వచ్చి పడిందనేగా. తన గురించి ఎక్కువ ఆలోచించకు. నీకు ఈ అత్తయ్యుంది, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నన్ను నమ్మి నిశ్చింతగా ఉండు. వెళ్ళు, వెళ్ళి దర్శన్కి కాఫీ ఇవ్వు. శరణ్య, దర్శన్కి కాఫీ ఇవ్వమంటున్నాను. సరే అత్తయ్య. ఏంటి శరణ్య ఇది? ఈ అనన్య సంగతి నీకు కూడా తెలుసు కదా. తను ఎంత ద్రోహం చేసినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఇలాంటి వాళ్లకు జాలి చూపించడం కూడా పాపమే. గుర్తుపెట్టుకో. ఏ అనన్య, ఇంటి పని మనిషివి నువ్వు, తను కాదు. ప్రీతి చెప్పింది కదా ఈ పనులన్నీ చేయాల్సింది నువ్వే అని. కానివ్వు. శరణ్య, నువ్వు పదమ్మా. ఏందమ్మే అట్టా అనేసుండారు? చిలికి చిలికి గాలివానయ్యింది అంటారు కదా, చిలకటం మొదలు పెట్టా. ఇదే గాలివానై ఈ ఇంటి మొత్తాన్ని ముంచేస్తుంది. ఇది ఆట ఆడుకోవడం అంటే. ఆనంద, నాకెందుకో మనసంతా కీడు శంకిస్తోంది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని చాలా టెన్షన్గా ఉందమ్మా. ఇందాకే చూసావుగా, ప్రీతి ఏమీ అమాయకురాలు కాదు. నిజాన్ని మనం ఎంత దాచాలని చూసినా ఏదో ఒక మూమెంట్లో అది బయటపడక మానదు కదా. పైగా శరణ్య కూడా అనన్యకు చాలా సపోర్టుగా ఉంటోంది. ప్రీతికి ఆ వైపు అనుమానం మొదలై ఆరా తీస్తే ఎంత సమస్య అయిపోతుంది చెప్పు.
నువ్వన్నది కరెక్టే అక్క. ముందు అనన్యని ఇక్కడి నుంచి శాశ్వతంగా పంపించేయాలి. అది పక్కాగా ప్లాన్ చెయ్యాలంటే అంతకన్నా ముందు ప్రీతి రోహిత్లని ఒక 2 వారాల పాటు ఈ ఇంట్లోంచి దూరంగా ఎక్కడికైనా ట్రిప్కి పంపించాలి. ఆనంద, అర్జెంటుగా ఆ పని చేయి. ఆలస్యం చేయొద్దు. ప్రీతి, అత్తయ్య గారు పిలిచారు? మరేం లేదమ్మా. రోహిత్ నువ్వు మళ్ళీ చాలా కాలం తర్వాత ఒకటయ్యారే గాని మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎఫెక్షన్ కూడా మునుపట్లా ఉంటే బాగుంటుంది కదా. అందుకేనమ్మా మీరు కొద్ది రోజులు హనీమూన్కి వెళ్ళిరండి. ఒకరి మనసులు ఒకరు బాగా అర్థం చేసుకుని ఒకే జీవితం ఒకటే ప్రయాణంగా మళ్ళీ దగ్గరకండి. అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను కోడలిగా పూర్తిగా యాక్సెప్ట్ చేశారో లేదోనని ఏదో మూల చిన్న అనుమానం ఉండేదండి. మీరు చెప్పిన ఈ మాటతో నాకు మీరు నన్ను పూర్తిగా మీ మనసులోకి స్వీకరించారని నాకు అర్థమైంది. చాలా గొప్ప సంతోషంగా ఉంది అత్తయ్య గారు.